నాకు ప్రశాంత్ చిన్నమనేని గారు ఒక 5 ఏళ్ళుగా తెలుసు త్రూ నవీన్ గారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నాకు ఎలాంటి సక్సెస్ ఇస్తుంది, ఎంత పెద్ద సక్సెస్ అయిపోతుంది నేను ఇప్పుడే చెప్పలేను. కానీ ముందుగా ఆ సినిమా నాకు ఇచ్చిన ఒక మంచి స్నేహితుడు ప్రశాంత్ చిన్నమనేని గారు. ఆయన ఒకసారి ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు టెక్స్ట్ చేస్తుంటారు, ఎప్పుడు ఫోన్ చేయరు. ఒకసారి ఫోన్ చేయగానే నేను హలో కూడా చెప్పకుండా, సార్ ఈసారి మ్యాథ్స్కి వస్తున్నా నేను అన్నాను. అదేం సార్ ఇంకా నేనేం చెప్పలేదంటే, నాకు తెలుసు మీరు అందుకే ఫోన్ చేశారని. సో మా ఇద్దరి వేవ్ లెంత్ అలా ఉంటుంది. అలాగే శ్రీధర్ గారు నాకు న్యూజెర్సీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపానియన్. అండ్ అలాగే మన శ్రీనివాస్ గుత్తిగొండ గారు పరిచయం అయ్యారు. అలాగే మదన్ గారికి, అంటే వీళ్ళందరూ ఈ స్టేజ్ మీద వెనకాల నిలబడడం కాదండి, నాట్స్ వెనకాల కూడా చాలా బలంగా నిలబడ్డ వ్యక్తులు వీళ్ళందరూ. ఈసారి నాట్స్కి రావడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. ముందుగా భాషే రమ్యం సేవే గమ్యం అనే క్యాప్షన్ ఎవరైతే రాశారో వాళ్ళకి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాషాభివృద్ధిని మనస్ఫూర్తిగా ఆకాంక్షించే చాలా మందిలో, ఇక్కడ వేదిక మీద ఉన్న మా బోసన్న కానీ రామ్జో కానీ, తెలుగు భాష యొక్క అభివృద్ధిని, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని గౌరవించి దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళందరిలో మేము ఉన్నామని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇందులో కూడా క్యాప్షన్లో ముందు భాషకి ఇచ్చిన ప్రాధాన్యత నాకు అది బాగా నచ్చింది. ముందు భాషే రమ్య ఉన్నారు కాబట్టి అది నాకు బాగా నచ్చింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ఒక డైలాగ్ రాశాను నేను. అంటే ఎన్ఆర్ఐలు అనగానే వీళ్ళు మన దేశాన్ని మర్చిపోయారు, మన వదిలేశారు అన్న ఫీలింగ్లో చాలామంది మాట్లాడతారు. అందులో ఒక డైలాగ్ ఎలా ఉంటుందంటే, మేము సముద్రాలు దాటాం కానీ సాంప్రదాయాలు దాటలేదు అన్న ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని అంటే మేము ఎక్కడో ఉన్నాం అనుకోకుండా మేము ఇక్కడే ఉన్నాం అంటూ 2 రాష్ట్రాలతో ప్రతి సేవా కార్యక్రమాల్లో వాళ్ళ ఉనికిని గుర్తు చేస్తూ నాట్స్ చేస్తున్న సేవలకి నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. అలాంటి ఒక అద్భుతమైన క్యాప్షన్ పెట్టి మనం మర్చిపోతున్న మన భాషని, మన సంస్కృతిని ఇక్కడక్కడ కాదు ఎక్కడో 7 సముద్రాల అవతల మళ్ళీ దాని యొక్క కృషికి, దాని యొక్క నిలకడగా దాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్న నాట్స్ మొత్తం యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అభినందనలు కాదు, ఇట్స్ ప్యూర్ బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి థ్యాంక్స్ అండి. అండ్ డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్ టు రాక్ దిస్ ఈవెంట్. అండ్ మా బావ తమన్ చెప్పినట్టు అది పిచ్ అయినా సరే స్టేజ్ అయినా సరే ఆడుకోవడం వాడికి అలవాటు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ తమన్ డబుల్ బొనాన్సా ఇన్ ద నాట్స్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ నాట్స్ అండి. అండ్ మీడియా మిత్రులందరూ కూడా నాట్స్ చేస్తున్న పనులన్నింటినీ 2 రాష్ట్రాల్లో అందరికీ తెలియజేలాగా, అందరికీ అందుబాటులో ఉండేలాగా మీరు కూడా ప్రాచుర్యంలోకి తీసుకెళ్తారని, ఒక సినిమా ప్రమోషన్స్ అయితే మీరు ఎలా అయితే మాకు హెల్ప్ చేసి మా పక్కన ఉంటారో, ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమాలను కూడా మీడియా ఒక చిన్న బాధ్యతగా ఫీల్ అయ్యి జనాలందరికీ దృష్టికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఈవెంట్.